హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు ఇంకో మంచి ఫోక్ ఆర్టిస్ట్ మనతో ఉన్నారన్నమాట. యాక్చువల్లీ ఆయన ఆర్టిస్ట్ కాదు, ఆయన పొలిటీషియన్ ప్లస్ ఆర్టిస్ట్ కమ్ ప్రొడ్యూసర్. సో అన్నీ ఆయనే అనమాట. ఆయనతో మాట్లాడదాం. మిస్టర్ కార్తిక్ గారు మనతో ఉన్నారు, ఫోక్ యాక్టర్. హాయ్ అన్న. సో సో హ్యాపీ టు సీ యూ. ఒక ప్రొడ్యూసర్ కమ్ పొలిటీషియన్ కమ్ యాక్టర్. సో ఏంటి అసలు ఇన్ని త్రీ డిఫరెన్స్ ఒకేసారి ఎలా మెయింటైన్ చేస్తారు, అది కూడా పాలిటిక్స్లో ఉంటూ? పాలిటిక్స్లో ఉంటాం కానీ పాలిటిక్స్ అనేది ఒక పార్ట్. దాంతోపాటు మనకు ఛానల్ ఉంది ఇప్పుడు, సోపతి మ్యూజిక్. దాంట్లో చేస్తూ బయట ఛానల్ కూడా మనం చేస్తాం అనమాట. సో ఇప్పటివరకు ఎన్ని సాంగ్స్ చేశారన్న మీరు? 37 చేశాను. 37. సో అన్నీ మీ ప్రొడక్షన్లోనే జరిగాయి? బయట కూడా కొన్ని చేసాం, మన దాంట్లో కొన్ని చేసాం, బయట కూడా చేసాం. ఓకే. సో అంటే పాలిటిక్స్లో ఉంటూ యాక్టింగ్ అంటే రెండు ఎలా, అంటే పవన్ కళ్యాణ్ గారిని ఏమైనా ఫాలో అవుతున్నారా? అలా ఏం లేదు, అలా ఏం లేదు. అలా ఏం లేదు. సో యాక్టింగ్ అంటే నార్మల్గా ఇంట్రెస్ట్ అంతే. ఎప్పుడు స్టార్ట్ చేశారు యాక్చువల్గా యాక్టింగ్? ఎప్పుడు స్టార్ట్ చేశారు అండ్ హౌ ఇట్స్ గోయింగ్, ఎలా నడుస్తుంది ఇప్పుడు మీరు? 2019లో స్టార్ట్ చేసాం. 2019లో స్టార్ట్ చేసాం. ఇప్పటివరకు అయితే పర్లేదు. మనం యాక్టింగ్ చేసినప్పుడు మనకు ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి మనతో పాటు ఇంకొంతమంది కళాకారులు ముందు తీయాలి, వాళ్ళకు కూడా ఉపాధి రావాలి, వాళ్ళు కూడా ఫేమ్లో రావాలి అని మనకు ముందుకు తీసుకురావడం జరుగుతుంది, కొత్త కళాకారులు. మీది ఎలా నడుస్తుంది అన్న నార్మల్గా ఇప్పుడు? అంటే యాక్టింగ్ కమ్ పాలిటిక్స్ కమ్ ప్రొడ్యూసింగ్ ఎలా, ఓకేనా? అంతా ఓకేనా? అంతా ఓకే, ఇప్పుడు పర్లేదు. సో ఇప్పటివరకు మీరు 37 సాంగ్స్ చేశారన్నారు కదా, ఆ సాంగ్స్లో బాగా హైప్ అయిపోయిన సాంగ్ ఏది అండ్ మీ పర్సనల్గా మీకు ఏది ఇష్టం సాంగ్? నా ఫస్ట్ సాంగ్ వచ్చేసి వస్తవ పిల్ల మధుబాలని ఒక ముదిరాజ్ సాంగ్. నేను ముదిరాజ్ మేము ఆ సాంగ్తో ముందుకు వచ్చాను. అది బాగానే పోయింది. దాని తర్వాత ఛాయ్ ఓపిల కానీ ఒక సాంగ్ నేను సపరేట్గా రాయించుకున్నాను ఛాయ్ మీద. ఆ సాంగ్ బాగా ఫేమస్ అయింది. జానులరి నేను ఇద్దరం కలిసి చేసాము, చాలా ఫేమస్ అయింది. ఆ సాంగ్ బాగా ఇష్టం. అది ఆ సాంగ్ మీకు బాగా ఇష్టం. ఓకే. అంటే మీరు ప్రొడ్యూస్ చేసిన సాంగ్స్లో మీకు ఏది ఇష్టం? రీసెంట్గా కల్వకనల దాని ఒక సాంగ్ చేసినాము, అది మనకు చాలా ఇష్టం. దానికి కొరియోగ్రఫీ శేఖర్ చేసిండు, మాస్టర్ బాగా చేసిండు అని. అది ఓకే. అంటే మీరు పొలిటీషియన్ కమ్ ప్రొడ్యూసర్ కమ్ యాక్టర్ కమ్ పక్కన పెడితే సాంగ్స్ కూడా బాగా పాడతారని విన్నాం, అదేంటి, అది కరెక్టేనా? లేదు, ఉద్యమంలో వాడే వాళ్ళం ఇప్పుడు అంతే. సో ఇప్పుడు మీ సాంగ్స్లో ఏదన్నా పాడాలంటే ఏ పాట పాడతారు నార్మల్గా? చిన్న సాంగ్ మా కోసం, ఆడియన్స్కి ఒక చిన్న సాంగ్. గొంతు బాగాలేదు మాది. అంటే ట్రై చేస్తారా ఏమన్నా? అంటే పోన్ ముందు ఏమన్నా మీరు పాడే ఛాన్సెస్ ఏమన్నా ఉంది? ఓకే. సో నార్మల్గా ఇదే కాకుండా అంటే ఇప్పుడు యాక్టింగ్కి దిగిన అందరికీ అల్టిమేట్ గోల్ ఒకటి ఉంటుంది, సినిమాలకి రావాలి, సినిమాల్లో చేయాలి అని చెప్పేసి. అట్లా మీ అల్టిమేట్ గోల్ సినిమానా, లేదు అంటే ఇలా ఫోక్ని పైకి తీసుకెళ్తుంటారా? ఫోక్ని పైకి తీసుకెళ్ళాలి. కళాకారులు చాలామంది ఇంకా ముందుకు రావాలని అన్నారు. మన ఛానల్ ద్వారా అయినా సరే ఎలాగైనా కళాకారులను ఇంకా ముందు తీసుకురావాలి, వాళ్ళకి ఆఫర్స్ చేయాలి అని మన కోరిక. సో సినిమాల గురించి, సినిమాకి ఏమన్నా అవకాశం ఉందా, అంటే ఏమన్నా ట్రై చేస్తున్నారా? భగవంతుడు అవకాశం ఇస్తే ట్రై చేస్తాం, కానీ మనకైతే ఇప్పుడు అది ఏం లేదు. ఇప్పుడున్న నా పొజిషన్లో మాత్రం కొత్త కళాకారులకు అవకాశం ఇవ్వాలి. సో మీ ఫేవరెట్ హీరో నార్మల్గా యాక్టింగ్ చేస్తున్నారు కదా, సో మనందరికీ ఒక ఇన్స్పిరేషన్ యాక్టర్ ఎవరో ఒకరు ఉంటారు. సో అలా మీకు ఇన్స్పిరేషనల్ యాక్టర్ ఎవరైనా ఉన్నారా, లేదు రోల్ మోడల్ ఎవరైనా ఉన్నారా? నేను హీరో అంటే ఏం లేదు, నాకు మా ఫేవరెట్ అంటే మా నాన్ననే. మా నాన్ననే. సూపర్. ఓకే అన్న, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు ఈ ఫీల్డ్కి వచ్చి ఇంత ముందు ఓనికి నాకు సపోర్ట్ చేసిన చాలా మంది ఉన్నారు. సిద్దిపేటలో వివేక్ అన్న ఉంటాడు, ఆయన ముందు తీసుకొచ్చిండు. ఆయన తర్వాత నన్ను ఎప్పటికీ ఎండ ఉండి నడిపించేది అంటే హరీష్ పటేల్. హరీష్ పటేల్ ఏదున్నా మేము షేర్ చేసుకుంటాం, ఆయన ఏదున్నా ఆయనకి చెప్తాను. అంతా శేఖర్ మాస్టర్ మేము అందరూ ఏదున్నా డిస్కస్ చేసుకుని ఇలా లేదని చెప్పి చేసుకుంటూ ఉంటాం. ఓకే. సో నార్మల్గా ఇప్పుడు ప్రెసెంట్ ఇదే సాంగ్ షూట్లో ఉన్నట్టున్నారు, నేను వచ్చి డిస్టర్బ్ చేస్తాను. బట్ ఈ సాంగ్ ఏంటి ఇప్పుడు, దీనిలో కూడా మీరు మెయిన్ లీడ్ అండ్ ప్రొడ్యూసింగ్ కూడా మీరేనా? ప్రొడ్యూసింగ్ మంది. ఓకే. సో ఏంటన్న ఈ సాంగ్ ఎప్పుడు రాబోతుంది, ఎలా ఉండబోతుంది? సాంగ్ ఈ ఫ్రైడే వస్తుంది. ఈ ఫ్రైడే అంటే ఇప్పుడు షూట్ చేస్తున్నారు, ఫ్రైడే వస్తుంది. ఓకే, చాలా ఫాస్ట్గా ఉన్నారు ప్రొడక్షన్ వైజ్, అసలు లేట్ కూడా చేయట్లేదు. సో ఏంటి సాంగ్ దేని గురించి అన్నది? ఇది పల్లెటూరు పాట. పల్లెటూరు పాట. ఓకే. తడిపట్ట తానాలు గంగారాయన ఒక సాంగ్, దాని మీద డీజే వర్షన్. ఓకే. దీని కంప్లీట్ రైట్స్ మీవే? మావే. మౌనిక డింపుల్ యాక్టింగ్ చేస్తుంది. ఈ ఫ్రైడే వచ్చేస్తాయి. ఓకే. సో షూర్, అవి మేము తప్పకుండా చూస్తాము. అండ్ మెనీ మోర్ సాంగ్స్ మీలాంటి అంటే ప్రొడ్యూసర్ కమ్ యాక్టర్స్ చేస్తున్నప్పుడు కొత్త కళాకారులు తేవాలనే మీ ఐడియా చాలా నచ్చింది అండ్ చాలా మంచిది కూడా. ఎందుకంటే చాలామంది మేమే చేసేయాలి, మేమే పైకి వెళ్ళిపోవాలని ఆలోచిస్తూ ఉంటారనమాట. అలాంటి టైంలో కూడా ఈయన కొత్త కళాకారులకి అవకాశం ఇవ్వాలని చెప్పి ఆయన ప్రొడ్యూస్ చేస్తూ అండ్ ఆయన ప్యాషన్ని ముందుకు తీసుకెళ్తూ యాక్టింగ్ కూడా చేసుకుంటున్నారు. సో హ్యాపీ టు సీ యూ అండ్ మంచి హిట్స్ మీకు పడాలని కోరుకుంటున్నాము. సో ఈ సాంగ్ని రాక్ చేసి వదిలేయండి బయటికి. థ్యాంక్ యూ సో మచ్. యా.